దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక అతను ఉండను. దావీదు మరియకును యోసేపునకును ప్రదానము చేయబడింది. దయాప్రాప్తులారా నీకు శుభము, భయపడకము, దేవుడు వల్ల కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కందువు, పేద పురుషుని ఎరగని దారును. ఇది ఎలా జరుగును? అతనికి యేసు అని పేరు పెట్టెము. సౌండ్ ఎండబెట్టి యోసేపులా ఉన్నాడే. యోసేపు ఆగు ఆగు. యోసేపు నీకు తెలుసా మరి గర్భవతి అయిందంట? అవును అవును, ఈ విషయం అందరికీ తెలుసు, నీకు తప్ప. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెడతాను. కోసేపు మరియ గురించి భయపడకు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది. ఆమె కుమారుడు కని యేసు అని పేరు పెట్టెను. ప్రభుదూత నాకు చెప్పింది, మరియను జాగ్రత్తగా చూసుకోవాలి. సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసరు ఐదుస్సు వలన ఆజ్ఞ అయినహో. పౌల ప్రతి ఒక్కరూ ఆ ప్రజా సంఖ్యలో రాయబడినని మనవి చేస్తున్నానహో. మరియా ఎక్కడున్నావు? మరియా, సోఫియా, మరియా, ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు ఈ రోజే వెళ్ళాలి. బయలుదేరు. ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది. అయ్యా, మా భార్య నొప్పులతో బాధపడుతుంది, కొంచెం చోటు ఉంటే ఇవ్వండి. అయ్యా, ఇక్కడ చోటు లేదు. అయ్యా, మా భార్య నొప్పులతో బాధపడుతుంది, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి. అయ్యా, ఇక్కడ చోటు లేదయ్యా. అమ్మ, మా భార్య నొప్పులతో బాధపడుతుంది, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి. అయ్యా, ఇక్కడ చోటు లేదయ్యా. పశువుల పాక ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఉండొచ్చు. చాలా ధన్యవాదాలు అమ్మా. అంటే అమ్మాయిని పిలవండి. నిద్ర ఉందండి. అది గెలమంట. వద్దులేండి వద్దులేండి. అది వీడియో తీయండి. బాగా తీయు.
సరేగా అన్న తోలుకొస్తాను. అదే ఏంటి అక్కడ అంత వెలుగుగా కనిపిస్తుంది? నిజమేరా, అది మన దగ్గరికి వస్తుంది. అవును, అది భూతమేమో. భయం వేస్తుంది. భూతం భూతం. బాబోయ్, భూతం భూతం. మీకు సంతోషమైన శుభవార్త చెప్పేతాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నారు. ఈయనే క్రీస్తు. ఆయన కత్తిలో పడుకుని మీరు చూచెదరు. ఏమిటరు ఇదేం కాంతిరు, జనులందరికీ మహాసంబరమంటారు. ఏమిటరు ఇదేం కాంతిరు, జనులందరికీ మహాసంబరమంటారు. ఆ ఎలుగు చూడలేక కళ్ళు తిరిగిపోయే, సంతోషం పట్టలేక మనసు ఊరవాయే. ఆ ఎలుగు చూడలేక కళ్ళు చెదిరిపోయే, సంతోషం పట్టలేక మనసు ఊరవాయే. ఏమిటరు ఇదేం కాంతిరు. ఇప్పుడు పరలోకం నుండి దేవదూతల సమూహం వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దేవదూతలు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తాయి. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలములలో మహిమ.